సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో నూతనంగా నిర్మించిన చౌడాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. చౌడాలమ్మ దేవాలయ కమిటీ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులని దేవాలయ కమిటీ చైర్మన్ గుండెలి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు నూనె కుమార్, సంఘం అధ్యక్షులు జక్కుల రాజు తెలిపారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ఉత్సవ కార్యక్రమాలు 23వ తేదీ వరకు కొనసాగనున్నాయని చెప్పారు. ముఖ్యంగా 23వ తేదీన జరిగే చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవానికి యాదవ సంఘం కులబంధువులు దుద్దెడతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ యాదవ సంఘానికి చెందిన అన్ని కుటుంబాల సభ్యులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈరోజు దుద్దెడ గ్రామంలో గోపీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ దుద్దెడ గ్రామంలో పెద్ద ఎత్తున చౌడాలమ్మ ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఈ గత 3 రోజులుగా చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ట కోసం గొప్ప బ్రాహ్మణుల చేత పూజలు అందుకుంటా ఉన్నాయి. మొన్న 18వ తేదీ నాడు గోపూజ మరియు గణపతి పూజ కార్యక్రమాలతో ఈ పూజా కార్యక్రమాలు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమైనాయి. నిన్న 19వ తేదీన ఆదివారం రోజున హోమం కార్యక్రమాలు పూర్తయినాయి. ఈరోజు 10:43 20వ తేదీ ఏప్రిల్ 2026 10:43 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇప్పుడు పూర్తవుతా ఉన్నది. మా యాదవులకు సంబంధించి కులదైవమైన ఈ గతంలో మందలను కాసుకుంటే, జీవాలను కాసుకుంటే ఆ జీవాలకు ఏదైనా ప్రాబ్లం అయితే మా ఈ గొల్ల యాదవ సంఘం వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఒక బోనం చేసి మా జీవాలు మా మందంతా బాగుండాలని చెప్పి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి మొక్కగానే ఆ జీవాలన్నీ కూడా బాగుపరిచిన కాలం గతంలో ఉండే. అప్పటి నుండి కూడా మా కులదైవమైన చౌడాలమ్మను కొలుచుకుంటూ వచ్చేవాళ్ళం. గతంలో ఇక్కడ చిన్న ఆలయం ఉండే మా దుద్దెడలో, కానీ ఈరోజు యాదవ సంఘం అందరం సభ్యులం కలిసి కొంతమంది చందాదారుల సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఇంకొక 3 రోజులు కూడా ఒగ్గు వాళ్ళతో కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. 23వ తేదీన పెద్ద ఎత్తున కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కళ్యాణ కార్యక్రమం అనంతరం ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భక్తులు, గ్రామ ప్రజలు, యాదవ సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులతో సహా యాదవ సంఘం సిద్దిపేట జిల్లా సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఇటు అమ్మవారి కృపలో పాత్రులు కాగలరని వేడుకుంటా ఉన్నాము. ఈరోజు మేము చౌడాలమ్మ దేవాలయ గుడి ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. మరి రేపటి నుంచి కూడా ఒగ్గు కళాకారులతో 21న లందకపోవుట, మరియు 22 నాడు గంగ బోనం తీసుట, 23 నాడు పట్నం వేసుట కార్యక్రమం కూడా ఉంటుంది. ఇటు కళ్యాణం కూడా ఉంటుంది. ఇటు కార్యక్రమాన్ని కూడా కుల బాంధవులు మరియు దుద్దెడ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి యాదవ కులస్తులు అందరూ వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఇటు కార్యక్రమానికి మా కమిటీ, ఆలయ కమిటీ, చౌడాలమ్మ ఆలయ కమిటీ మరియు గోపీకృష్ణ యాదవ సంఘం సభ్యులందరం సమిష్టి కృషితో ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాము. ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తామని అనుకుంటున్నాము. కాబట్టి ఇటు కార్యక్రమానికి విచ్చేసి ఆ చౌడాలమ్మ దీవెనలు పొందినటువంటి కుల బాంధవులందరికీ మా చౌడాలమ్మ కమిటీ, యాదవ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.